అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యానికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన పవిత్రమైన నామమునకు కృతజ్ఞతలు. గడిచిన కాలమంతా నీ కృపతో మమ్మల్ని దాచి కాచి సంరక్షించి నేడు నీ పిల్లలుగా నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మాకు మీరు వినిపింపగోరినటువంటి నీ మాటలు మాకు వినిపించి సంఘముగా మమ్మల్ని బలపరచండి. అలాగే లైవ్ ద్వారా నీ మాటలు వినిచినటువంటి వారిని కూడా బలపరచండి. ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని నీ చేతులకు అప్పగిస్తూ సమస్తము క్రమముగా మర్యాదగా నీ నామానికి మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందమని చేరవచ్చినటువంటి పిల్లలందరినీ నీ కృపతో నింపి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాము. మనము కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నటువంటి మరి వచనం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయము. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి కొన్ని విషయాలని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. అయితే గడిచినటువంటి వారము డిసెంబర్ నెల మొదటి వారము కనుక ఇంకొక విషయాన్ని మనం నేర్చుకోవటం అనేది జరిగింది. అయితే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికను మరలా యథావిధిగా మన పాఠంలోనికి రావటం జరిగింది. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనము 4 విషయాలు నేర్చుకోవటం జరిగింది. దాంట్లో ఒకటి అంటే ఏలనగా మనుషులు స్వార్థప్రియులు నేర్చుకున్నాము, ధనాపేక్ష నేర్చుకున్నాము, బెంకములాడువారు, అలాగే అహంకారులు. ఇవి 4 విషయాలు మనం నేర్చుకోవటం అనేది జరిగింది. ఈ అంత్యకాలంలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకోనము అని చెప్పి మనుషులు ఎటువంటి వారు ఉన్నారు అనే దాని గురించి దేవుడు చెప్తూ సుమారుగా 19 రకాలైనటువంటి మనుషులు ఉన్నారని చెప్పడం జరిగింది. 19 రకాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మనం 5వ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే దూషణ. ఏమనుంది? దూషకులు. ఎవరండి వాళ్ళు? చూడండి, 2వ వచనం చెబుతున్నాను. ఎలా అనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు అన్నమాట వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవులారా, ఈ దూషకులు అంటే ఎవరు? దూషణ వలన వచ్చే ప్రమాదం ఏమిటి? క్రైస్తవులుగా మనం దూషించవచ్చా? ఈ విషయాలు ఈరోజు మనం ఆలోచన చేయుచున్నాం కనుక బహు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చూడండి, భక్తులైనటువంటి పేతురు మాట్లాడుతూ మనము అనగా క్రైస్తవులం, క్రీస్తుని అంగీకరించినటువంటి మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డామంట. దేనికి వారసులు అవటానికి? ఆస్తికి కాదు, ఆశీర్వాదానికి. ఈరోజు ఆస్తికి వారసులు ఉంటారు, అది మనకు తెలుసు. ఇంట్లో తండ్రికి కుమారుడు ఉండాలి అని ఆలోచిస్తారు, ఎందుకంటే ఆస్తికి వారసుడు అంటారు. కానీ మనం ఆస్తికి కాదు, ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డాం. కనుక ఈ ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే దేవుడు చెప్తున్నాడు. ఆ కింద మాట కూడా మీరు ఒకసారి చూడండి. గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణ ఆయనను చేయక దీవించుడి. ప్రభువు నేర్పిస్తున్నటువంటి వాస్తవమైనటువంటి సత్యం ఏమిటంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. ఎందుకు అంటే మనం ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలబడ్డాం. ఈరోజు సమాజంలో చాలామంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఒక భక్తుడు అన్నాడు, ఒక అడుగు దూరంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారట. ఏటి అడుగు దూరం అంటే
హృదయానికి నోటికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత? అడుగట. ఏ అంటే హృదయమును మనం కాపాడుకోవట్లేదు. ఎందుకంటే మాటకు కేంద్రస్థానం ఏది? హృదయము. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడును కదా అన్నాడు. మత్తయి సువార్త 12:36 34-36 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అంటే మన హృదయమును బట్టే మాట వస్తుంది. కనుక ఈ జానడు లేకపోతే ఈ అడుగు దూరంలో మన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. కనుక ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు ఆశీర్వాదానికి వారసులు అవటానికి మనల్ని పిలిచాడు. కనుక కీడు అనే దానికి దూరంగా ఉండాలి. రెండోది, దూషణకు ఎవరైనా ఒకవేళ మనల్ని దూషిస్తే ప్రతి దూషణ చేయకూడదు, మనం దూషించకూడదు. ఎందుకు అంటే చాలా ప్రమాదకరమైన దూషణ అనేటువంటిది. కనుక బైబిల్లో ధర్మశాస్త్రంలో కూడా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కట్టడలో కూడా దూషణ గురించి దేవుడు వ్రాయించాడు. దూషణ అనేది చాలా ప్రమాదకరమైనదే. దూషణలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనుషులుగా తల్లిదండ్రులు కానీ మనుషుల్ని కానీ మన తోటి వారిని కానీ దూషించడం. రెండోది దైవ దూషణ. ఈ 2 కూడా చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ మనం దూషించిన ఏదో ఒక రోజు మనం ప్రభువుని నమ్మి మన మనసు మార్చుకోవచ్చు. కానీ దేవుని దూషించడం చాలా ప్రమాదకరమైనదని చెప్పడం జరిగింది గ్రంథం. కనుక ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది ఒకసారి చూద్దాం. లేవీకాండం 20వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం చూద్దామండి. లేవీకాండం 20వ అధ్యాయం 9వ వచనం. చదవండి. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను. వాడు తన తండ్రినో తల్లినో దూషించిన గనక తన శిక్షకు తానే కారకుడు. ధర్మశాస్త్ర ప్రకారంగా చట్టం ఎలా ఉందంటే తల్లిని కానీ తండ్రిని కానీ దూషించకూడదు, తిట్టకూడదు, ఒక మాట కూడా పలకూడదు. అది గురించే వారికి శిక్ష ఎటువంటిదంటే పర్లేదులే బెత్తంతో దండిస్తారో అనుకుంటలేదు. అంటే విధించేది తల్లిదండ్రులు కాదు. విధించే శిక్ష తల్లిదండ్రులు కాదు. ఆనాటి ఇశ్రాయేలు సమాజంలో పెద్దలు ఉంటారు. వారు తండ్రిని తల్లిని దూషించాడని ఎవరైనా తెలిస్తే ఇంకా తల్లిదండ్రులకు సంబంధం లేదు, తీసుకువెళ్ళిపోవటమే. తీసుకువెళ్ళి శిక్ష విధించేవారు. ఈరోజు కూడా కొన్ని దేశాల్లో చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి కొన్ని దేశాలు చూస్తే సౌదీ అరేబియా అంటారు. సౌదీ ఆ దేశానికి వెళ్తే ఆ చట్టం వేరేగా ఉంటుంది. ఆ చట్టం ఎలా ఉంటుందంటే ఎవడైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి వానికి శిక్ష ఎలా ఉంటుందంటే మొత్తం ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక గ్రౌండ్, ఓ క్రికెట్ గ్రౌండ్ లేకపోతే ఏదో గ్రౌండ్ని ఏర్పాటు చేస్తారు. ఒక మైదానానికి తీసుకువెళ్ళి వాళ్ళందరూ చూస్తుండగా ఆ తప్పుని బట్టి వారికి శిక్ష విధించేస్తారు వెంటనే. కనుక ఆ దేశం మొత్తం భయంలో ఉంటుంది. మరి చట్టాన్ని బట్టే దేశానికి భయం వస్తుంది. ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలుకి చట్టం. ఆ చట్టాన్ని బట్టే వారికి భయం అనేది ఉండేది. కనుక మరణానికి కూడా భయపడలేదంటే ఇంకా వారిని ఏం చేయలేరు. అది కదండి. అసలు మనిషి దేనికి భయపడతాడు? మరణానికే భయపడతాడు. మరణం అంటే భయం. కొంతమంది లెక్క చేయనటువంటి రీతిగా ఉంటారు, కానీ ఒకనొక సమయంలో భయం వేస్తుందండి. నాకేంటి, నాకు పర్వాలేదు అనుకుంటారు. వయసు రీత్యా లేకపోతే వారికి ఉన్నటువంటి డబ్బుని బట్టి చూస్తూ ఉంటారు. కానీ మరణం అనేది ఆసన్నమైనప్పుడు ఆ గడియలో మాత్రం భయపడుతూ ఉంటారు. ఏమని ఆశ వస్తుందో తెలుసండి? బ్రతకాలని ఆశపడుతూ ఉంటుంది. ఎలాగోలాగని బ్రతికించమని డాక్టర్లను వేడుకుంటూ ఉంటారు. నిజమేనండి. ఆ పరిస్థితికి వెళ్ళకముందు ఒకలా ఉంది తన మాటల శైలి. ఆ పరిస్థితికి వెళ్ళిన తర్వాత మాట మారుతుందండి. అప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఎవరు జ్ఞాపకం వస్తూ ఉంటారు? వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తూ ఉంటారు, వాళ్ళ బిడ్డలు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఎందుకంటే
మరణము ఆసన్నమైనప్పుడు అందరూ గుర్తొస్తూ ఉంటారు. అంటే వీళ్ళందరూ దూరం అయిపోతున్నారు అనుకుంటూ ఉంటారు. చివరికి దేవుడు కూడా గుర్తొస్తాడు. దేవుడిని అడుగుతాడు అప్పుడు, దేవా నాకు నువ్వు ఒకవేళ మరణం నుంచి కాపాడితే నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్తూ ఉంటాను. అవును కదండి, అదే దాన్నే మొక్కుబడి అంటూ ఉంటారు. అంటే మరణానికి వెళ్ళే వరకు కూడా చాలామందికి తెలియదు. కనుక అసలైనటువంటి శిక్ష ఇశ్రాయేలుకి మరణశిక్ష విధించేవారండి. కనుక చివరిగా ఉంటూ అదే ఇంకా అలా ఉంటున్నప్పుడు కాలక్రమేణా ఏమైందంటే ఇశ్రాయేలు తల్లిదండ్రులను సన్మానించగలదట. తల్లినైనను తండ్రినైనను కార్బాను దేవార్పితం అంటే ఇంకా వాళ్ళని ఇంకేం చేయక్కర్లేదు అన్నమాట. వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు. కొత్త నిబంధనలో ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్గా వాళ్ళని చూడనవసరం లేదు అనేటువంటి ఆలోచనలోకి ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారికి చక్కని మెసేజ్ చెప్పారులేండి. ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులను దూషిస్తే ఏమవుతుంది? ఇశ్రాయేలు చట్ట ప్రకారంగా మరణశిక్ష. ఇంకొక మాటను కూడా చూడండి, 24వ అధ్యాయం, అదే లేవీకాండం 24:16. దానికంటే ముందు క్రొత్త నిబంధనలు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ. మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ. క్రొత్త నిబంధనలో కూడా యేసుప్రభు వారు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ. ఇది మత్తయి, మార్కు, లూకా, యోహాను వీరందరూ కూడా రాశారు. చూడండి, తల్లిదండ్రులను గణపరచమనియు తల్లినైనను తండ్రినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితము అని చెప్పి నేడల అతడు తండ్రినైనను తల్లినైనను గణపరచ నక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమే దేవుని యొక్క వాక్యమును నిరర్థకం చేయుచున్నారు అన్నాడండి. అంటే లెక్క ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఏంటి అంటే దూషిస్తే మరణశిక్ష. కానీ ఇప్పుడు వాళ్ళు చట్టం మార్చుకుని ఏం చేస్తారంటే దేవార్పితం, లేకపోతే ఏమన్నాడు, దేవార్పితం అని చెప్పిన ఇక దేవునికి అర్పించేసినట్టే. మా తల్లిని తండ్రిని దేవునికి అర్పించేసాం, ఇక మేము ఏమన్నా పర్వాలేదు అనుకుంటున్నారు అటువంటి సమాజం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, శిక్ష ఏంటంటే మరణం అనేది ఖచ్చితంగా. మరి అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్ష వారు విధించేవారు. ఇప్పుడు ఎవరు విధిస్తారు? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తల్లిదండ్రులను దూషించేచా అంటే ఇప్పుడు కూడా దూషించకూడదండి. తల్లిదండ్రులను దూషించకూడదు, ఇప్పుడు దూషించకూడదు. చాలామంది చాలా సింపుల్గా తన తల్లిని తిడుతున్నారు, తన తండ్రిని తిడుతున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు. అంటే తన కనినటువంటి తల్లి, తన పెంచినటువంటి తల్లి, తన తండ్రి అనేటువంటి ఆలోచన లేకుండా కొంచెం వయసు వచ్చిన తర్వాత దుర్భాషలు ఆడుతున్నారండి. చిన్నప్పటి నుంచే అది అలా అలవాటైపోయింది వాళ్ళకి. ఇంకా వాళ్ళ మాటలు చూస్తే చాలా దారుణంగా ఉంటున్నాయి. ఎలా అంటే భార్యని పిలిచినట్లుగా ఎవరు పిలుస్తున్నారు? తల్లిని పిలుస్తున్నారు. నాన్నేమో యారా అంటూ ఉంటారు, అమ్మనేమో యాయా అంటున్నారు. ఈ భాష కూడా క్రైస్తవులకి ఇది మంచిది కాదు. క్రైస్తవులుగా అమ్మ అనేటువంటి పదం చాలా ప్రేమతో నిన్నటువంటిది అండి. యేసుక్రీస్తు వారు కూడా అమ్మ అని పిలిచారు. అమ్మ అనేటువంటిది, నాన్న అనేటువంటి పదం చాలా ప్రేమపూర్వకమైనది. ఇది గౌరవపదం. ఏంటంటే ఎరా అంటాం గౌరవపదం అనుకుంటున్నారు. కాదండి, కాదు. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ దేవుడు ఇంకో మాట చెప్తున్నట్టు సార్ చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ చదవండి. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. దీపం అంటే ఆత్మ. కనుక ఇక్కడ తల్లిని తండ్రిని దూషించకూడదు. మరి కేవలం తల్లిని తండ్రిని దూషించకూడదు, సమాజాన్ని దూషించవచ్చా? దేవుడు చెప్పాడండి. లేదండి. అసలే మనం ఆ దూషణ అనేటువంటిది మనలో ఉండకూడదండి. విసర్జించాలి. దూషణ అనేటువంటి విసర్జించాలి. కొన్ని విసర్జించాలి. మన జీవితంలో అవి విసర్జించకపోతే ప్రమాదం. చూడండి, మన శరీరంలో విసర్జక అవయవాలు ఉంటాయి. అర్థమవుతుందండి? కంట్లో నుంచి ఏమొస్తుంది? వాటర్ వస్తుంది. అదే ఉదయం లేచేసరికి ఒక ఏంటంటే గ్రీజ్ లాంటిది వస్తుంది. దాన్ని పుస్సు అంటాం.
కానీ అది రావాలి. కంటిని ఎప్పుడు కూడా శుభ్రపరచడం కోసం అది పనిచేస్తూ ఉంటుంది. అది బయటికి పోవాలండి. అలాగే మనం పని చేస్తున్నప్పుడు రక్తం వేడవి మన యొక్క శరీరంలో చాలా రంధ్రాలు ఉంటాయండి. విసర్జక అవయవాలు అవి. దాన్నే స్వేదరంధ్రాలు అంటారు. ఏమంటారు? స్వేదరంధ్రాలు. అంటే చెమటను బయటకు వస్తుంది. ఎలా వస్తుందంటే చెమట మనకు తెలియదు. ఒక మైక్రోస్కోప్లో చూస్తే మన శరీరంలో ఉన్నటువంటి మలినం ఎటువంటివి ఉన్నాయో, మన శరీరంపై ఎటువంటి బ్యాక్టీరియా ఉందో కనిపిస్తుంది. అంతేకాకుండా మన ఆ శరీరంలో ఉన్నటువంటి రంధ్రాలన్నీ కూడా చూస్తే చాలా పెద్ద పెద్ద రంధ్రాల కింద కనిపిస్తాయి. ఎందుకంటే ఒక చిన్నదాన్ని సూక్ష్మం దాన్ని పెద్దగా కనిపింపజేసేది అన్నమాట. అది ఏది సూక్ష్మదర్శనం అంటారు, మైక్రోస్కోప్. దాంట్లో చూస్తే అప్పుడు చెమట రూపంలో బయటకు వస్తుంది. అది రావాలి. అది రాకపోతే మనం వ్యాధిగ్రస్తులం. అర్థమవుతుందండి? అలాగే మనం తిన్నది కానీ త్రాగింది కానీ బయటికి పోవాలి. పోకపోతే ప్రమాదం. ఇది విసర్జించాలి అవి. అలాగే వాటితో అవి కాదు, బైబిల్లో చెప్పాడు కొన్ని. వాటిని మనిషి యొక్క జీవితంలో విసర్జించాలండి. అవి విసర్జిస్తే మంచిది. చూడండి, కొలసలకు రాసిన పత్రికలో భక్తుడు ఏంటంటే పౌలు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే, కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చూద్దామండి. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఇప్పుడైతే మీరు చూడండి, మీరు లెక్క పెట్టుకోండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, ఇంకేంటండి, దుష్టత్వము, దూషణ, వీటన్నిటిని విసర్జించుడి అన్నాడు. చూడండి, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటిని విసర్జించండి అన్నాడండి. విసర్జించడం అంటే బయటికి వెళ్ళిపోవటం, విడిచిపెట్టడం. బయటకు మన లోపల ఉండకూడదు అవి. ఎందుకంటే అది చాలా కారణమట అండి. అలా ఉండకూడదండి. లోపల నుంచి వెళ్ళిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి. కనుక దీనిలో దూషణ కూడా ఉందా? ఉంది. దూషణ కూడా ఉంది. చూడండి, ఎన్నో మాట అది. 1 కోపము, 2 ఆగ్రహము, 3 దుష్టత్వము, 4ది దూషణ. మీ నోట బూతులు అనే వాటిని విసర్జించాలి. మనిషి యొక్క ఈ జీవితంలో ఇవి ఖచ్చితంగా మనము విసర్జించాలి. ఎందుకంటే ఇవి విసర్జించకపోతే ప్రమాదం. ఎలా అంటే, ఎందుకు ప్రమాదం అంటే, ముఖ్యంగా క్రైస్తవులుగా మనకి ఎటువంటి ప్రమాదం వచ్చి ఉందంటే, దేవుని రాజ్యానికి హక్కుదారులు కాదంట. మనం దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కాదంట. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ మాటను మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొంత లిస్ట్ ఇస్తాడు ఇక్కడ పౌలు గారు, కొన్ని లిస్ట్ ఇచ్చాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ కొందరు లిస్ట్ చెప్తున్నాడు. దొంగలైనను 9వ వచనం ఇక్కడ చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానారని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడింగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యములకు హక్కుగా. అంటే దీంట్లో కూడా దోషకులు ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే దేవుని రాజ్యానికి హక్కుదారులు కాకపోతే ఇక మన భక్తి జీవితం ఎందుకని చెప్పండి. కనుకనే మనము ఆశీర్వాదానికి వారసులవుటకు దేవుడు పిలిస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాము. రెండోది, మనము మన దూషణ వలన, మన నోటిని అదుపు లేకపోవటం వలన దేవుని రాజ్యానికి హక్కుదారులు కాకపోతున్నామండి. అంటే హక్కుదారు కాకంటే ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని రాజ్యం అంటే మీరు మళ్ళీ ఇంకొక పరలోకం అనుకోకండి. దేవుని రాజ్యం అంటే సంఘం. సంఘానికి కూడా హక్కుదారులు కారట. ఇది దేవుని రాజ్యం అంటే ఏంటండి? సంఘమునకు కూడా హక్కుదారులు కారు. వీళ్ళు సంఘములో అంటే సంఘము పరలోకపు ప్రతిబింబం. ఏంటంటే సంఘం అంటే పరలోకం ప్రతిబింబం. అంటే సంఘంలో ఉన్నవారు ఎక్కడ ఉంటారు? నిత్య రాజ్యములో నిత్య జీవం పొందినటువంటి వారు ఎవరుంటే సంఘం. లోకము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి విడిపింపబడినటువంటి వారు సంఘం. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా విమోచింపబడినటువంటి వారు సంఘం. ఆ సంఘం ఉన్నటువంటి వారు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తాడు. కనుక ఆయన ఎదుట ఎవరు ఉండాలంటే పరిశుద్ధులు ఉండాలి.
ఆ పరిశుద్ధులు పరలోకంలో ఉండాలి. దేవుని రాజ్యంలో ఎటువంటి వారు ఉండాలి? కొంతమంది హక్కుదారులు కాదన్నాడు. హక్కుదారుల లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు 9-10 వచనాల్లో. 1 కొరింథీ 6-9-10 వచనాల్లో వీరు హక్కుదారులు కారు అన్నారండి. కనుక ఈ లోకంలో మనుషులు దూషించుకోకూడదు. అలాగే తల్లిదండ్రులను కూడా దూషించకూడదు. దూషిస్తే ప్రమాదము. ఈ విషయం మనకు అర్థమవుతుంది. మరి దేవుని దూషించవచ్చా? ఆలోచన చేయండి ఒకసారి. లేవికాండం ఒకసారి చూద్దాం. 24వ అధ్యాయం 16వ వచనం చూడండి, చదవండి. లేవికాండము 24:16 చదవండి. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలను. పరదేశే కానీ స్వదేశీయే కానీ యెహోవా నామమును దూషించినట్లా వానికి మరణశిక్ష విధింపవలను. అంటే దూషించకూడదంట. దేవుని నామమును దూషించకూడదు. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదని రాబడి ఉంటుంది ఆజ్ఞల్లో ఒకటది. అసలు యెహోవా నామమును, దేవుని నామమును దూషించకూడదు. ఈరోజు క్రైస్తవులు కూడా దూషిస్తున్నారు లేదా? దూషిస్తున్నారు. ఏదో శ్రమ కలిగినప్పుడు దూషిస్తూ ఉంటారు. ఇక లోకంలో అయితే ఎప్పుడు కూడా దేవుని దూషిస్తూనే ఉన్నారు. మీ దేవుడు సైకో అంటున్నారు కొంతమంది. అంటున్నారు లేదా? అంటున్నారు. సైకో అంటున్నారు. మీ దేవుడు ఇలా చేశాడు అలా చేశాడని మాట్లాడుతూ ఉన్నారు. దేవుని నామమును, యెహోవా నామమును దూషిస్తే కూడా ఏమొస్తుందంటే ఇశ్రాయేలుకి మరణశిక్ష విధించేయాలి. మరి ఇప్పుడు నేటున్నటువంటి కాలంలో మరి క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కదా మనం. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం అంటే క్రీస్తు యుగంలోకి వచ్చేసాం. ఇప్పుడు పర్లేదా దేవుని దూషించొచ్చా? నిజమేనండి. నా పరిచర్యలో నేను చూసా. ఒకరోజు ఈ ఇరువురికి మధ్య గొడవ అయితే ఎవరిని తిడుతున్నారంటే దేవుని తిడుతున్నారు. దేవుడు నాకేం చేశాడు అనే కాకుండా ఇంకా ఆ మాటలో నేను ఉచ్చరించకూడదు అలా కూడా పలికారు. అది చాలా ప్రమాదకరమైనదండి. చూడండి, దేవుణ్ణి దూషించకూడదండి. దేవుణ్ణి దూషించకూడదు. దూషిస్తే ప్రమాదం. దూషిస్తే ఏంటండి? ప్రమాదం. మనం చూస్తాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మ అంటే దేవుడు ఆత్మ గనుక అంటాడు. దేవుని విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదట. అంటే ఆత్మ విషయమైనటువంటి దోషణకు పాపక్షమాపణ లేదట. అర్థమవుతుందండి? నేటి కాలంలో, ఆ కాలంలో అయితే శిక్ష విధించారు. ఇప్పుడు పాపక్షమాపణ లేకపోతే నిత్యజీవం ఉందంటారా? పాపక్షమాపణ లేకపోతే పరలోకానికి అర్హత ఉందంటారా? లేదు. అంటే ఈ భూమి మీద ఒకవేళ దేవుని దూషించేసి లేకపోతే పరిశుద్ధాత్మను దూషించి యేసుక్రీస్తు వారిపై దుర్భాషలాడిన ఈ భూమి మీద ఒకవేళ తన యొక్క కాలం గడిపేయచ్చు. తనకున్నటువంటి కాలం 80-70 సంవత్సరాలు తన జీవితాన్ని గడిపేయచ్చేమో కానీ నిత్యజీవానికి మాత్రం అర్హత లేదు. ఎందుకంటే పాపక్షమాపణే లేకపోతే నిత్యజీవానికి ఎలా వారసులవుతారు? కనుక దేవుని విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుడు మనకి మేలు చేసేటువంటి వాడే. ఒక్కొక్కసారి పరీక్ష చేస్తూ ఉంటాడు. పరీక్ష చేసినప్పుడు మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. యోబు జీవితంలో కూడా దేవుడు పరీక్ష చేయలేదా? చేశాడండి. యోబుకి ఉన్నటువంటి అంత పరిస్థితి ఈరోజు ఈనాటి కాలంలో ఎవరికి లేదండి. నిజంగా చెప్తున్నాను. యోబుని దేవుడు ఎందుకు పెట్టాడంటే అసలు అటువంటి అటుకు దేవుడు యోబుకి చేసినటువంటి అంత పరీక్ష లేకపోతే అంత శిక్ష ఇంకెవరికి లేదండి. యోబు జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక మాటను మనం చూద్దాం. 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం.
యోబు గారు చేస్తున్నటువంటి పని చూడండి. యోబు గారు చేస్తున్నటువంటి పని చదవండి. వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం అంటే పొద్దుటే పెందల కాడ లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చాను. అంటే విందులో ఒకవేళ ఏదైనా మాట్లాడచ్చు, ఎక్కువ మాట్లాడచ్చు. విందు కాలంలో ఏం మాట్లాడచ్చు? ఎక్కువ మాట్లాడచ్చు. ఆ మాటల్లో దేవుని దూషించుతారేమో, నిజంగా దూషించారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములంతా అక్క చెల్లెలు అంతా కలిపి ఏం చేసేవారు? ఏర్పాటు చేసుకున్నారు విందు. ఇప్పుడు కూడా మన ముస్లిం సహోదరులు అలాగే ఏం చేస్తారు? కువైట్కి వెళ్ళినట్టు వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు ఒక పెద్ద పల్లెం, దాంట్లోనే మేకను కానీ లేకపోతే ఏదైనా చేసినా అందరూ కలిసే కూర్చుని తింటారు. అటువంటి ఏర్పాటు చేస్తారు. అంటే విందు కాలంలో అలా చేస్తూ ఉంటారు వాళ్ళు. యోబు కూడా విందు కాలంలో వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి తింటున్నప్పుడు ఏమో మాట్లాడచ్చు, రకరకాలైన మాట్లాడచ్చు. ఒకవేళ ఆ సమయంలో దేవునికి ఏమైనా దూషించారేమో అని భయముతో వారి కోసం ఏం చేశాడట? ప్రొద్దుటే ఇంకా అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించక ఆ టైంలోనే దేవునికి ఏం చేశాడైనా దహన బలి అర్పించాడు. దేవుని శాంతింపజేయడానికి, దేవుని కోసం, ఒకవేళ పాప క్షమాపణ కోసం దేవునికి అర్పణ అర్పించాడట. ఎవరు? యోబు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఇంకా 11వ వచనం చదవండి. అంటే పై సందర్భాన్ని ఆలోచన చేస్తే యోబు చాలా ధనవంతుడు. మొదటి అధ్యాయంలోనే మొదటి 3 వచనాల్లో మనం చూస్తే అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అంతేకాకుండా అతనికి ధన సమృద్ధి ఉంది. కానీ యోబు మీద కన్ను ఎవరేశారు? సాతాను, అపవాది వేసింది. ఇప్పుడు అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి అంటుంది ఏంటంటే, నువ్వు యోబుకి కంచి వేశావు కనుక కంచి తీసేస్తే కనుక నేను ఏం చేస్తాడు? దూషించేస్తాడు. ఏం చేస్తాడు? దేవుని దూషించేస్తాడు అనుకున్నాడు. ఎందుకంటే ఆ శ్రమ పెట్టినప్పుడు ఏమవుతుంది? శ్రమలో ఎందుకు ఈ శ్రమ పెట్టావు దేవా అంటారు. చాలామంది అలా అంటారు కదా. దేవుణ్ణి ఆడిపోసుకుంటామండి. మనం కూడా అంతే. ఒక్కొక్కసారి మనకు జరిగినటువంటి సంఘటనలు చూసి మనం దేవుని దూషించినటువంటి వారమే, నిజమే. కానీ యోబుని దేవుడు ఉదాహరణగా పెట్టాడు. ఏమవుందంట? ఎంత కంచె తీసేసి అన్నింటినీ కూడా మొత్తితే మొత్తం తనకున్నటువంటి అంతా చచ్చిపోతే అప్పుడు యోబు దేవుని దూషిస్తాడు అనుకున్నారన్నమాట. అండి దూషించాడా? ఏమన్నాడు యోబు? అన్నీ తీసేశాడు దేవుడు. తీసేసాడండి అన్నీ. అందరూ పనివారు ఏమండి, వాళ్ళ కుమారులకు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, తనకున్నటువంటి ఆస్తి అంతా అయిపోయింది, ఎడ్లు గోడ్లు అన్నీ చనిపోయినాయి. చనిపోయిన తర్వాత ఇక యోబుకి ఏమీ లేదు. కానీ అతను అంటాడు 21వ వచనంలో, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చేది, దిగంబరిగా వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. అంటే స్తుతి చెప్తున్నాడు కానీ దూషణ మాట్లాడలే. ఎవరు? యోబు గారు. దూషించలే. యోబు చాలా దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే అతను పరిస్థితి ఎలా అయిపోయిందంటే చూడండి, 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అపవాది చర్మమును కాపాడుకుంటే చర్మమును, తన ప్రాణమును కాపాడుకుంటే తగిన తనకు కలిగినది యావత్తును నడుచును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలు అతని దేహం మొత్తం అతని నీ ముఖం ఎదుట దూషించి విడిచిపోతాడు. అంటే ఇప్పుడు శరీరం ఉంది, ఎముకలు ఉన్నవి, అన్నీ ఉన్నాయి కాబట్టి అవి కూడా పోతే అప్పుడు నేను దూషిస్తాడు అనుకుంటున్నాను. చూడండి అపవాది ఏమంటుందో. అంటే ఇంకా గట్టి శ్రమ, ఇంకా ఎక్కువ శ్రమ కలిగిస్తే దేవుని దూషిస్తాడేమో అనే ఆలోచనతో అపవాది ఉంది. తర్వాత మాట చదవండి. అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరకాలం మొదలుకుని దండెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుంటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా 9వ వచనం, అతని భార్య వచ్చి
నువ్వు ఇంకను యథార్థత వదలకుందువా, దేవుని దూషించి మరణమో కమ్మనను. ఏమన్నదండి ఇప్పుడు? భార్య కూడా సపోర్ట్ చేస్తుంది సాతానులాగా. ఏం చేస్తుంది? దేవుని దూషించే. అంటే ఇలా మొత్తింది, ఇలా చిత్రహింసలు చేస్తుంది, ఇలా పరీక్ష పెట్టింది అంతా ఎవరని భార్యకు అర్థమైంది అంటే దేవుడు అర్థమైంది. యోబుకి ముందే అర్థమైంది. సాతాను ద్వారా ఈ క్రియలన్నీ కూడా దేవుడు చేయిస్తున్నాడు. సాతానుకు తన తాను ఏమి చేయడు. కానీ మనం అనుకుంటాం ఒక్కోసారి సాతాను మీద అపవాదం వేస్తాం. కాదండి, దేవుడే ఒక్కొక్కసారి అనుమతి ఇవ్వచ్చు సాతానుకి. కనుక అతను దూషించలేదండి, తన భార్య సపోర్ట్ చేసింది. ఎందుకు? దూషించి చచ్చిపో అన్నది, అంటే మరణమైపో అన్నదండి. దూషించాడా? దూషించలేదు. చూడండి తర్వాత మాట. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింప తాగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను, ఎంత మంచి మాట చూడండి, ఎంత మంచి మాట. నోటితో నాయనను పాపము చేయలేదట యోబు. యోబు గురించి ఈ గ్రంథం అంతా చదివితే నిజంగా చాలా మంచి వ్యక్తి అండి అతను. పేదవారు చూస్తే వారిని ఆదరించేవాడు. తల్లిదండ్రులు లేని వారిని వారి ఇంట చేర్చుకునేవాడు. భోజనం పెట్టేవాడు. వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చినటువంటి వాడు. ఆస్తి ఉందని ఎవరికి సహాయం చేయలేనటువంటి వాడు కాదండి. నిజంగా అందరికీ సహాయకుడిగా ఉన్నాడంటే ఎవరండి? యోబు. కానీ యోబు తన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా యథార్థత వదలలేదు. యోబు తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శరీరము కుళ్ళిపోయినా దేవుని దూషించలేదట. కనుక యోబు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే మనము కూడా దూషించకూడదు. ఎందుకంటే దూషించకుండా ఉంటేనే ఏం చూస్తాం? ఆశీర్వాదం చూస్తాం. కీడుకు ప్రతి కీడును, దూషణకు ప్రతి దూషణను చేయకూడదు. ఎందుకంటే మనం ఆశీర్వాదానికి వారసుడి పిలబడ్డాం. ఇప్పుడు అతను చేయలేదు. అతని జీవితంలో ఆశీర్వాదం వచ్చిందా లేదా? వచ్చింది. ఎలా వచ్చిందో ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం. 42వ అధ్యాయం చూడండి. 8వ వచనం 10వ వచనం ఇక్కడ చూద్దాం. 10వ వచనం చదువుదాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు కలిగజేశాడట. కొంచెం ఓర్పు, కొంచెం సహనం మన జీవితంలో ఉంటే, మనం ఎవరో ఏదో మాట్లాడుతున్నారని లేకపోతే ఏదో తిడుతున్నారని మనం సహనం కలిగి ఉంటే, దేవుడి పరీక్షకు మనం నిలవగలిగి ఉంటే, ఏమండి ఈ లోకం ఒకవేళ మనం దూషించినా మనము దూషించకుండా ఉంటే కలుగు మేలు యోబు జీవితంలో అనుభవించాడు. తను ముందున్న దానికంటే రెట్టింపు పొందాడు. ఏం పొందాడో కింద చెప్తున్నాడు చూడండి. అతని అంతకుముందు అతనికి పరిచయలైన వారు వచ్చి అతనితో కూడా ఇంట అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందినను అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగమును అతనికి తెచ్చి ఇచ్చిరి. యెహోవా 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 నెక్స్ట్ గొర్రెలను, 6,000 ఒంటలను, 1,000 ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను అతనికి కలిగాను. మరి అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అర్థమవుతుందా? నెక్స్ట్ 15వ వచనం, ఆ దేశం అందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. ఏం అర్థమవుతుందండి ఇక్కడ మనకి? నిజంగా ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుందంటే మనము నిలబడగలగాలి, మనం పడిపోయేటువంటి వారిగా ఉండకూడదు. కనుక యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు, అదే నేర్పించారు. నేను కూడా ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి చూడండి
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి మనం చదివితే 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ప్రభువు దయాళుడని దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణయు అసూయ సమస్తమైన దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలేవారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడండి. అంటే సమస్తమైన దూషణ మాటలు మాని అన్నాడండి. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అన్నాడండి. అంటే దేవుడు దయాళుడని రుచి మనకు అర్థమైతే అసలే మన జీవితంలో ఇవేవి ఉండకూడదు, దోషణ అనేటువంటిది ఉండకూడదు. ఏమంటే మన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అది ఏంటంటే పాలు అన్నాడండి. ఈ పాలను అపేక్షించాలట. అదవుతుందండి, మనం అపేక్షించాలట. అంటే వాక్యం రోజు వింటుంటుంటే, వాక్యం రోజు మనం అభ్యసిస్తుంటే, చదువుతుంటుంటే మనలో ఉన్నటువంటి పాపం మనకు తెలుస్తుంది, మనం చేసేటువంటి తప్పిదాలు మనకు తెలుస్తాయి. అప్పుడు మనము పాపం నుంచి దూరంగా ఉంటాం. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తారో ఒకసారి 21 వచ్చిన చదవండి. ఇది అధ్యాయం 21 వచ్చిన చదవండి. చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడలో మనం నడుచుకోవాలి. యోబు కంటే గొప్పవాడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. యోబు సహించినట్లే యేసుక్రీస్తు వారు కూడా సహించారు. యోబు కంటే గొప్పగా యేసుక్రీస్తు వారికి మరి యోబుకి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఏ పాపము లేనటువంటి వాడు ఆయన. అర్థమైందండి? ఏ కపటము లేనటువంటి వాడు ఆయన. ఇక్కడ మనం చూస్తే కింద చూడండి, కింద రాయబడింది కదా, మీ కొరకు బాధపడి తన అడుగుజాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి దేవుని యొక్క మార్గంలో మనం నడిచేటువంటి మనం ఏమండి దోషణను విసర్జిస్తే, అసూయ ఇటువంటివి అవన్నీ కూడా ఏ అయితే కల్మషం ఉందో అవన్నీ విసర్జిస్తే యేసుక్రీస్తు లాగానే మనం దూషింపబడి మళ్ళా దూషించమంటాడు. యేసుక్రీస్తు అదే అన్నాడండి. ఆయన అంటే దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదరింపక శ్రమ పెట్టబడ్డాడు అన్నాడంటే. ఒకసారి యేసుక్రీస్తు వారిని పట్టుకుంటాకు వచ్చారండి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు సిలువకు వేసే సమయంలో యేసుక్రీస్తు వారిని పట్టుకొస్తే నేనే అన్నాడండి. నేనే అనేటువంటి మాట అలా చెప్పగానే ఎవరైతే యేసుక్రీస్తు వారిని బంధించడానికి వచ్చారో అంతా వెనకబడ్డారట అండి. అర్థమవుతుందండి? అంటే ఆ చిన్న మాటకి అంత పవర్ ఉందంటే యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసండి. యేసుక్రీస్తు వారిని వెనకాల నుంచి వీపు నుంచి గుద్దాడట. గుద్ది దీన్ని గుద్దిన వారు ఎవరో చెప్పన్నారట. తెలీదా యేసుక్రీస్తు వారికి? తెలుసు. ఇంకా చెప్పమంటారా? యేసుక్రీస్తు వారిని అప్పగిస్తున్నటువంటి యోధా గురించి కూడా తెలుసు అంటే యేసుక్రీస్తు వారికి. ఏంటి? శిష్యులో 12 మందిలో ఒకడు యోధా అప్పగిస్తాడని సంగతి తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు నువ్వు నన్ను అప్పగిస్తావరా అని ఎప్పుడు అన్నాడా? అనలేదండి. ఎప్పుడు నువ్వు దుర్మార్గుడు అనలేదు, నువ్వు దుష్టుడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను అని ఎప్పుడు అనలేదండి. ఎందుకంటే ఆయన తెలుసు అప్పగిస్తున్నటువంటి వాడు యోధే, ఇస్కరియోతు యోధే అని తెలిసినటువంటి ఆయన అనుకున్నాడు. అతను పుట్టకుండినల్లా మేలు అనుకున్నాడండి. చాలామంది నేనా అన్నారండి అప్పగించేటువంటి వారు మీలో ఒకడంటే. కానీ యేసుక్రీస్తు వారు తెలిసిందే తెలియలేదా? మరి అన్నీ ఎరిగినటువంటి దేవునికి అన్నీ తెలుసు. కానీ ఆయన దూషిస్తుంటే ఆయన ఏమైనా మాట్లాడా? ఆయనకి అధికారం లేదా? ఏమంటే ఆయనకి అధికారం లేదంటారా? అన్నీ సముద్రం మీద వెళ్తుంటే తుఫాను వస్తుంటే నిమ్మలం అంటే ఆయన మాట గద్దించగానే అది నిమ్మలమైపోతే ఈ ప్రకృతి ఆయనకు లోబడుతున్నప్పుడు మనిషి నిందిస్తుంటే యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? అసలు ఏం మాట్లాడలేదండి. తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని కోరాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటిది ఏంటంటే మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమ కోరాలి అంతే. ఎప్పుడు కూడా మనం ఇతరులు వాళ్ళు పాడైపోవాలని కాదు, వారు మేలు కోరాలి, ఇతరుల యొక్క మేలు కోరాలి. కింద అంటాడు చూడండి, కింద అంటాడు క్రీస్తు ఏంటంటే
ఆయన 23 వచనం, ఆయన దూషింపడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను అన్నాడండి. అంటే ఎవరో న్యాయంగా తీరుస్తారంటే తీర్పు దేవుడు. కనుక దేవునికి అప్పగించుకున్నాడంట యేసుక్రీస్తు వారు. మనం ఎవరికి అప్పగించుకోవాలి? మన ప్రక్కింటి వారికి, ఎదురింటి వారికి, ఆ పక్కన ఇంకెవరైనా పెద్దలు ఎవరున్నారో గ్రామం పెద్దలు తీసుకొచ్చి వాళ్ళందరినీ సమాజంలో మధ్యలో నిలబెట్టి తప్ప రైట్ అని అడుగుతున్నాం మనం. అవునా కదా? అతనికి శిక్ష విధించండి, లేకపోతే అతని మీద తప్పు వేయండి అంటున్నాం. అవునా కదా? ఇలా ఉన్నంతసేపు సమాజంలో ఇలా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు నమ్మినటువంటి మనము మన యొక్క సంఘములో, క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘములో, సార్వత్రిక సంఘములో, క్రీస్తు సంఘములో అటువంటి ఉండకూడదు. అసలే పెద్దల వరకు వెళ్ళేటువంటి సమస్య మనకు ఉండకూడదు. కుటుంబంలో ఉండాలా? అలా మాట్లాడాలండి. కనుక మనం మాట్లాడుతున్నది ఏదో మనకు తెలుసు, మన మనస్సాక్షి చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు మాట్లాడావు. వెంటనే మనం క్షమాపణ కోరుకోవాలండి. మనం క్షమాపణ కోరుకోవాలి. అదే ఒకసారి ఆ మాటను చూపించి నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. యేసు ప్రభు వారిని పేతురు గారు అడుగుతున్నారు శిష్యుడు. ఆ మాట చదవండి. క్షమాపణ గురించి చెప్తూ ఒక మాట చెప్తారు చూడండి. మత్తయి సువార్త 8వ వచనం అది 21 చదవండి. 18:21. ఆ సమయమున పేతురు గారు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమించాలి? నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేశాడు, ఏదో అన్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి? అలా అని మళ్ళీ ఆయన అంటున్నాడు. జవాబు ఏంటంటే 7 మార్లు మట్టుగా అన్నాడండి. ఏమన్నాడు? 7 మార్లు మట్టుగా అన్నాడు అని అడిగాను. యేసు ప్రభు వారు అంటున్నారు, అందుకు యేసు అతనితో ఇట్లా, అంటే పేతురు గారితో మాట్లాడుతున్నాడు, 7 మార్ల మట్టుకే కాదు, 70 ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ళ మారుల మట్టుకు అన్నాడు. అంటే 70 ఏళ్ళు అంటే ఇప్పుడు మంచి చెడు అనేటువంటిది మనిషికి ఎప్పుడు తెలుస్తుంది? సుమారుగా 10 సంవత్సరాలు వస్తాయని కానీ తెలియదండి. అంతేనా? అవునా కదా? మా జాస్తికి సారీ అంటే తెలియదు, మామూలు అంటే తెలియదు. ఎందుకంటే తన వయసుకి అది తెలియదు. 10 సంవత్సరాల్లో అప్పుడు తెలుస్తుంది. కొన్ని సారీలు చెప్తూ ఉంటారు అని చెప్తారు. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి వయసులో ఆలోచన చేస్తే 70 సంవత్సరాలు, 70 ఏళ్ళు అప్పటి నుంచి లెక్కేస్తే, అంటే మన జీవితకాలం 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు అధిక బలం ఉంటాయి. దావీదు గారు చెప్పినటువంటిది 80 సంవత్సరాల కాలంలో కూడా ఏం చేయకూడదండి? అంటే దూషించకూడదు, క్షమనే కలిగి ఉండాలండి. 80 సంవత్సరాల జీవితంలో కూడా, అంటే మన జీవితాంతం కూడా ఏం చేయాలండి? క్షమ కలిగే ఉండాలి. అలా ఉంటాం మనం? ఆలోచించండి. క్షమ కలిగి మనం ఉంటున్నామా? అంటే ఆ యొక్క దూషణ లేకపోతే ప్రతిదూషణ చేయటానికి ఇష్టపడతాం తప్ప క్షమించడానికి ఇష్టపడం. ఏమండి, ఇక్కడ పేతురు అన్నాడు, తప్పుదమ్ము చేస్తే ఆ తప్పుదాన్ని ఎన్నిసార్లు ఎత్తి చూపిస్తాం తప్ప క్షమాపణ మనం కలిగి ఉండం. మర్చిపోతామా? మర్చిపోం. 100 ఏళ్ళైనా ఎప్పుడో సంగతులు మనకు గుర్తొస్తూ ఉంటాయి. అవునా? గుర్తొస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఏమన్నాడంటే క్షమించాలి. ఎప్పటి వరకు అంటే జీవితాంతం వరకు మనం క్షమానే కలిగి ఉండాలి. యేసుప్రభువు వారు నేర్పించింది 3 ప్రాముఖ్యమైనవి ఏంటంటే ప్రేమ, రెండోది ఇంకోటి ఏంటది కరుణ, అంటే దయ, జాలి, ఇవన్నీ కరుణ, అవన్నీ దాంట్లోకి వస్తాయి. మూడోది క్షమ. ఈ ప్రపంచం యేసుప్రభు వారిని అత్యధికంగా వెంబడించడానికి కారణం అదే అండి. ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనం అందరినీ ప్రేమించాలి, మన వలె ప్రేమించాలని కోరుకున్నాడు యేసుక్రీస్తు వారు. రెండోది అందరి వల్ల జాలి, దయ, కనికరము కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఏమన్నా మనం క్షమించే స్వభావం కలిగి ఉండాలి. ఎందుకంటే తీర్పులో మనం కాదు, తీర్పు తీర్చేది మనం కాదు. ఎవరు తీర్పు తీరుస్తారు? దేవుడు తీర్పు తీరుస్తాడు. జడ్జి చేసేది ఎవరంటే దేవుడు.
ఈ భూమి మీద ఉన్నటువంటి సుప్రీంకోర్టులు లేకపోతే హైకోర్టులు ఈ న్యాయ వ్యవస్థల కంటే గొప్ప న్యాయ వ్యవస్థ క్రైస్తవునికి ఉన్నది ఎవరంటే దేవుడు. కనుక మన కళ్ళెదుటే మనమే చూస్తాం, మనమే చూస్తాం. యోబు జీవితంలో తన జీవితంలో జీవించినటువంటి సమయంలోనే చూశాడు ఆశీర్వాదం. చూశాడు లేదా? చూశాడు. మన జీవితంలో కూడా కొంచెం ఓపిక పడితే ఆశీర్వాదం మనకే దేవుడిస్తాడు. ఇస్తాడు ఇవ్వడా? పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఇస్తాడండి. అలాగే ఈ భూమి మీద మనల్నేమి అనాథలుగా విడిచిపెట్టాడు. ఈ భూమి మీద కూడా ఎల్లప్పుడూ తన ఎడల కృప చూపిస్తూ ఉంటాడు, మన ఎడల కృప చూపిస్తూ ఉంటాడు. కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్న మన ధన్యులం. ఓపికతో దేవుని యొక్క వాక్యం విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక మన వందనాలు తెలియస్తూ, మన దేవుని చిత్తం అయితే మరో మాటతో మరలా వారం నేర్చుకుందాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. నీ పిల్లలుగా నీ పాదముల చెంత చేరి ఈ అమూల్యమైన మాటలు విన్నాం తండ్రి. ఇంకా ఎన్నో విలువైన సంగతులు మీరు వ్రాయించారు. మాకున్నటువంటి సమయంలో మాకు నేర్పించినటువంటి సత్యాలు బట్టి నీ స్తోత్రాలు. మేము విని మరిచివారం కాకుండా విడిచివారం కాకుండా విన్న వాక్య ప్రకారంగా మేము ప్రవర్తించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు. మిగిలినటువంటి కార్యక్రమంలో మీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.